ట్రైనింగ్ ఇస్తాం. హనుమాన్ జెండాలు బైక్స్ కార్స్ కి పెట్టుకోవడం చూసే ఉంటారు. ఇలా పెట్టుకోవడం వెనక ఏమైనా కథ ఉందా? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథానికి రక్షణగా హనుమాన్ జెండా రూపంలో ఉంటాడు. యుద్ధం ముగిసాక నీ కార్యం దిగ్విజయంగా పూర్తయింది, రక్షణగా ఉన్నందుకు కృతజ్ఞతలు హనుమా అని కృష్ణుడు హనుమాన్ కి చెప్తాడు. హనుమాన్ వచ్చిన పని పూర్తవడంతో రథం పైన ఉన్న జెండా నుండి వెళ్లిపోతాడు. హనుమాన్ రథాన్ని విడిచిన వెంటనే ఆ రథం కాలి బూడిదైపోతుంది. ఇలా అయ్యిందేంటనే అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, ఓ అర్జున, యుద్ధంలో రథం మీద పడిన అనేక దివ్యాస్త్రాలు హనుమాన్ శక్తి ముందు పని చేయలేకపోయాయి. హనుమాన్ లేకపోతే ఈ రథం ఎప్పుడో నాశనం అయ్యేది. ఇదంతా హనుమంతుడి బలం అని అంటాడు. యుద్ధంలో హనుమాన్ జెండాపై కపరాజులా మారి అర్జునుడి రథాన్ని రక్షించినట్టు వీళ్ళ వాహనాలు కూడా కాపాడతాడన్న నమ్మకంతో ఇలా జెండాలు పెట్టుకుంటారు. ఇది హనుమాన్ జెండా వెనుకున్న కథ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.